ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు ధరల మోత. ఇలా సామాన్యుడు నలిగిపోతున్నాడు. గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యుల పాలిట ఇప్పుడు కట్టెల ధరలు గుదిబండలా మారుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కట్టెల రేట్లు మండిపోతున్నాయి. వారం క్రితం క్వింటాల్ కట్టెల ధర 600 రూపాయలు పలగగా ఇప్పుడు ఏకంగా 1500 రూపాయలకు అమ్ముతున్నారు. రైట్, అంబర్పేటలోని కట్టెల మండి వద్ద మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, మెయిన్గా ఈ గ్యాస్ కొరత వల్ల కట్టెలకు డిమాండ్ పెరిగింది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి మీరు అట్ ప్రెజెంట్ ఎక్కడున్నారు? ఆ కట్టెలకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కార్తిక్, అయితే హైదరాబాద్లో కట్టెల ధరలు, వంట చెరకు ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ కొరతతోటి హోటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, మిగతా ఫంక్షన్లలో కావచ్చు, ఈ విధంగా కట్టెల వినియోగం ఎక్కువగా పెరిగిపోయింది. ఈ విధంగా వంట చెరకు వినియోగం పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిన్న మొన్నటి వరకు వారం క్రితం వరకు 600 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయల క్వింటాలు కట్టెలు ఉన్నటువంటి కట్టెలు వంట చెరకు ధర ఇప్పుడు 1200, 1300, 1500 వరకు కూడా, అంటే బాగా ఎండినటువంటి కట్టెలు 1500 వరకు కూడా, 1600 వరకు కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే దాంతో కొద్దిగా పచ్చిగా ఉన్నటువంటి కట్టెలు 1200, 1300 కూడా అమ్ముతున్నట్టుగా సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ విధంగా వంట చెరకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి హైదరాబాద్. ఎందుకంటే గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఒక కట్టెల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హాస్టల్లో కూడా, ఈవెన్ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో కూడా కట్టెలు పెట్టి వండేట పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా కేపీహెచ్పీలో ఉన్న హాస్టల్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అందరూ కూడా ఈ విధంగా వంట చెరకు వినియోగించేసి ఈ విధంగా వంటలు చేస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితి. కాకపోతే కొన్ని రెంట్కున్నటువంటి వాళ్ళు కావచ్చు, కొంత అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి కట్టెలు పెట్టి వండేట పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి హైదరాబాద్లో ఇలా కట్టెల మండీల దగ్గర విపరీతంగా డిమాండ్ ఉంది. ఈ విధంగా కట్టెల ధరలు పెరిగిపోయినాయి. ఈ మధ్యకాలంలో ఫంక్షన్లు కూడా ఉన్నాయి. ఫంక్షన్లకు సంబంధించి ధరలు కూడా, అంటే వంట చెరకు ధరలు కూడా పెరిగిపోవడంతో ఆ భారం పెరిగిపోయింది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నట్టుగా ఇలాంటి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అంటే నిన్న మొన్న గ్యాస్ కొరతతోటి కట్టెల ధరలు, కట్టెలు తీసుకుందామంటే కట్టెల రేటు ఎక్కువైపోయింది. ఏం చేయాలి సార్? ఇప్పుడు ఫంక్షన్ కూడా ఉంది ఇంట్లో. ఫంక్షన్లు చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా అవుతున్నది మాకు. ఇదే కష్టం ఉంది. గ్యాస్ మరి ఎప్పుడు వస్తుంది ఏంది? గ్యాస్ కంటే ఎక్కువ రేటు ఇప్పుడు కట్టెల రేట్ అయిపోయింది. ఇప్పుడు అట్లా ఏం చేయాలి? ఇప్పుడు మరి మేము ఇంట్లో 8 ఉన్నాము. ఇంట్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చి గ్యాస్ చేయగలుగుతామో? కట్టెలైనా తీసుకొని పోయి చేద్దామంటే ఈ రేటు ఉన్నాయి. ఇప్పుడు 1200, 1500 వరకు క్వింటల్ అయినాయి. ఇప్పుడు మాకు ఎట్లా పరిస్థితి ఎట్లా జరుగుతుంది సార్? మరి సిలిండర్ 4 రోజులు అయింది బుక్ చేసి, ఇంతవరకు సిలిండర్ మాకు రాలేదు. మేము ఎట్లుండాలి, ఎట్లా తినాలి, ఏం చేయాలి? బుక్ అయింది కానీ రాలేదు సార్. మాకు బుక్ చేసి కూడా 4 డేస్ అయిపోయింది. ఇప్పటి వరకు మాకు గ్యాస్ రాలేదు. 1, 2 ఉన్నా వేస్టే అయిపోయింది ఇప్పుడు మాకైతే ఇంట్లో. మరి ఈ పరిస్థితి ఉన్నది. మరి పిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఎట్లా ఉంటారు? పాలు వేడి చేసుకోవాలి, ఏది వేడి చేసుకోవాలన్నా చాలా ఇబ్బందులు ఉన్నది. వంట చేయనియరు. ఇప్పుడు ఇంట్లో రెంట్కు ఉన్న వాళ్ళని చేయనిస్తారా? ఇంట్లో బయటికి వెళ్ళగొట్టేస్తారు వాళ్ళు. మీరు ఖాళీ చేయండి అని అంటారు సార్. ఇప్పుడు మరి మా పరిస్థితి ఏంది? ఇప్పుడు సిలిండర్లు వస్తాయా రావా? ఎప్పుడు వస్తాయి? మాకు అది కావాలి. రైట్, ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. మా పరిస్థితి ఏంటి అంటూ ఈ విధంగా హైదరాబాద్లో ఉన్న ప్రతి మహిళ, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే గ్యాస్ కొరతతోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్యాస్ బుక్ చేసినప్పటికీ రానటువంటి పరిస్థితితోటి ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. కట్టెల డిమాండ్ కూడా పెరిగిపోయిందని చెప్తున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రవిచంద్ర.